బీజేపీతో పొత్తుకి టీడీపీ ఆరాటపడుతోందని అన్నారు సజ్జల. ఇక పవన్ కళ్యాణ్ టీడీపీకి ఉపాధ్యక్షుడైతే బాగుంటుందని అన్నారు. టీడీపీ జనసేనవి దింపుడు కళ్ళెం ఆశలని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. చంద్రబాబు పడేసే సీట్లతో పవన్ తృప్తి పడుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో పవన్ 2 ప్రాంతాల్లో ఓడిపోయాడని అన్నారు సజ్జల. దాంట్లో కనపడేది ప్రధానంగా బలం కంటే బలహీనత కనపడుతుంది. ఒక కాన్ఫిడెన్స్ కంటే కూడా ఏదో దింపుడు కళ్ళం ఆశ ఎట్లా ఓట్లా ఈ ఎన్నికల్లో అతుకులు వేసుకునైనా మేము నిలబడాలనే ధోరణి కనపడుతుంది. బలహీనత 2 వైపులా. కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకోరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకుని దాంతో తృప్తిపడి తానుకున్న లేదా తాను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా గుత్తమొత్తంగా చంద్రబాబుకు అప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్. సరే దానికి మళ్ళీ ఒక కలరు. ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని. అసలు ఈయనకు లాస్ట్ టైం చేసినప్పుడే 2 చోట్ల ఆయన పోయాడు. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబును ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు. తాను ఒకటి తను చెప్పుకుంటున్న భాష్యం ఏదైతే ఉందో అంతా ఘోరాలు జరిగిపోతున్నాయి అనేది చెప్పడం తప్ప సరైన కారణం చెప్పలేకపోతున్నాడు. ఆ రోజు చెప్పలేకపోతున్నాడు, ఈ రోజు చెప్పట్లేదు. అయితే ఫస్ట్ నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మాకు చాలా రోజులు అర్థమవుతుంది. తక్కువ సీట్లకు ఒప్పుకొని పైగా అందులో పోటీ కాదు విన్నింగ్ ఛాన్స్ ఎట్టుంది అనేది చూడాలా అనేది చూడడం. వీటన్నిటి ద్వారా తను బలము లేదు, స్పొరాడిక్గా అక్కడక్కడ ఉంది. ఒకవేళ ఏదన్నా ఉంటే అది చంద్రబాబు గుత్తమొత్తంగా ఇవ్వాలి అనే ధోరణి, విపరీత ధోరణి రాజకీయ పార్టీలో ఉండకూడదు పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంటే. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు తనకు అప్పనంగా దొరికిన జనసేనను మింగేసి ఏ రకంగా తద్వారా ప్రయోజనం పొందాలనుకున్నది ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఇలాంటి ఎత్తుగడల్లో వీటిలో పొత్తులు పెట్టుకోవడంలో. ఆ రోజేమో 19 ఎలక్షన్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాల కాబట్టి లాస్ట్ మినిట్లో ఆయన ఇండిపెండెంట్ పోటీ చేయమని చెప్పారు. ఈరోజేమో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉందనుకుంటున్నది చీలకూడదు. అందువల్ల ఆయన మళ్ళీ దగ్గరికి తెచ్చుకున్నారు. సో 14 నుంచి ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మొత్తంగా ఒక 100% సబ్సిడరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఫుల్లీ ఓన్డ్ బై చంద్రబాబు నాయుడు అన్నట్టే జనసేన ఆయన పవన్ కళ్యాణ్ నడుస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైంది. కానీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా 87% జగన్మోహన్ రెడ్డి గారి అందజేసిన పథకాల వల్ల బెనిఫిట్ అయిన స్టేట్ కన్సిస్టెంట్గా అన్ని సీట్లు గెలుచుకుంటూ కుప్పంలో కూడా విజయం వైపు అడుగులేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. పైగా ఒకటే కనపడేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా పేరు చెప్పుకొని ఆయన తన సామాజిక వర్గాన్ని కానీ పవన్ కళ్యాణ్ లేదా తన అభిమానులు అనుకునే వాళ్ళని కానీ వాళ్ళని ఇంటర్వ్యూలో ఇట్లా మోసం చేయడం అనేది మాత్రం చూస్తే ఆయన చూసేదానికి జాలి కంటే కూడా ఆయన అభిమానించే వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది, పాపం అనిపిస్తుంది. ఇలాంటి లీడర్ అనుకునేవాడిని నమ్ముకోవడం ముందు పెట్టుకోవడం.